వెల్కమ్ టు లెజెండ్ టీవీ. గత నెల 15 రోజులుగా నిరుద్యోగుల దీక్షలు చూస్తూనే ఉన్నాం తెలంగాణలో. ఒక పక్క ఏదైతే నిరుద్యోగులు పోస్ట్‌పోన్ చేయాలి డేట్స్ అని చెప్పేసి జరుగుతుందో, ఇంకో పక్క అదే ఓయూ యూనివర్సిటీ నుంచి కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళేమో దీన్ని పోస్ట్‌పోన్ చెయ్యొద్దు. అదే డేట్స్‌కి ఏదైతే అనౌన్స్ చేశారో అవే డేట్స్‌కి అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. మరి రెండిట్లో ఏది కరెక్ట్? ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఓయూ జేఏసీ స్టూడెంట్ అభ్యర్థి, అలాగే కాంగ్రెస్ నాయకుడు వెంకట్ తేజావత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే సార్. ఏంటి విషయాలు? అంటే ఇప్పుడు ఒక పక్క ఆల్రెడీ డేట్స్ పోస్ట్‌పోన్ చేయాలని విద్యార్థులందరూ కొట్లాడుతున్నారు. అది కూడా మీ స్టూడెంట్స్, మీతో పాటు చదువుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు అందులో. మరి మీరేమో డేట్స్ వద్దు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇట్లా అంటున్నారా? లేకపోతే ఏంటి పరిస్థితి? సార్ ఒక విషయం ఏందంటే, నేను నిరుద్యోగిని. 2017లో 2017, 18లో నేను అశోక్ నగర్‌లో వచ్చి చదువుకున్నోడిని. తర్వాత ఇక్కడ ఎల్ఎల్‌బి సీట్ వచ్చింది. తర్వాత విద్యార్థిగా మారిన. విద్యార్థిగా మరి నిరుద్యోగిగా మారిన. నిరుద్యోగిగా మారే క్రమంలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, ఇది ఆర్ట్స్ కాలేజ్ సాక్ష్యం ఇది. ఒకసారి మీరు కెమెరా ఒకసారి అటు చూపించండి. ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఎన్నో కొట్లాటలు చేసినాం. ఎన్నోసార్లు స్టేషన్‌లో పోయినాం. ఒక లాయర్ ఉండడం వల్ల నేను కొన్ని కేసుల నుంచి నేను తప్పించుకోవడం జరిగింది. కానీ కొంతవరకు మా పేరెంట్స్ కూడా పానిక్ అయిన సందర్భాలు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు ఎంతోమంది అభ్యర్థులను మేము ఉత్తేజితం చేసిన వాళ్ళం. ఎవరిని మేము రెచ్చగొట్టలేం. ఎవరిని మేము తప్పుదారి పట్టేయలేం. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏందంటే, కాంగ్రెస్ పార్టీ విషయానికొచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ విషయానికొచ్చినప్పుడు ఈ షార్ట్ పీరియడ్‌ల ఈ షార్ట్ పీరియడ్‌ల ఉద్యోగాల భర్తన అంటే భర్తీ విషయంలో ఎక్కడ తాత్సారం చేయలే. ఎక్కడ డిలే చేయలే. ఫస్ట్ కోర్టులో ఉన్న కేసులు మొత్తం తీపిచ్చే ప్రయత్నం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఏదైతే గ్రూప్ 1 వాళ్ళు బయోమెట్రిక్ విధానం ద్వారా పెట్టమని చెప్పి హైకోర్టు అంటే పెట్టమని చెప్పి వీళ్ళు చెప్పారు. హైకోర్టు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని పక్కదారి పట్టించి గ్రూప్ 1 విషయాన్ని డిలే చేసి పేపర్ లీక్ చేస్తే దాన్ని మొత్తం సర్దుబాటు చేసి హారిజాంటల్ రిజర్వేషన్ ద్వారా అంటే హారిజాంటల్ రిజర్వేషన్ దాంతోపాటు బయోమెట్రిక్ పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్‌ని అది అయిపోయిన తర్వాత దాని మీద రిజల్ట్ వచ్చేసి ఈరోజు మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో 13,000 పోస్టులు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 11,000 పోస్టుల వరకు ఇప్పుడు దాని నోటిఫికేషన్ ఇచ్చాము. ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఈరోజు ఏది ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. గ్రూప్ 2 అనేది డేట్లు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అంటే అదొకటే కాదండి. జాబ్ క్యాలెండర్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఈ ఈ ఈ నెల ఎండింగ్‌లోనో లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్‌లోనో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరగబోతుంది. కరెక్టే గానప్పుడు నన్ను చెప్పనియండి. నాకో మాట చెప్పనియండి. విషయం ఏందంటే, ఎవరు మిస్‌గైడ్ చేస్తున్నారు? ఎవరి చేత మిస్‌గైడ్ కాబడుతున్నారు అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తా ఒక విషయం. గ్రూప్ 1 ఏమన్నారు? 1:100 పెట్టమని చెప్పారు. 1997ల ఒక జీవో ఉంటది. ఆ జీవోని బేస్ చేసుకొని కేసీఆర్ గారు అంటే ఆ జీవోని బేస్ చేసుకొని కేసీఆర్ గారు భర్తీ చేస్తారని అనుకున్నాం. కానీ ఆ జీవోని బేస్ చేసుకొని కేసీఆర్ గారు భర్తీ చేయలే. కేసీఆర్ గారు కొత్త జీవో తీసుకొచ్చారు. 1997లో వచ్చిన జీవో ప్రకారం 1:100 ఉండే. కేసీఆర్ గారు కొత్త జీవో తెచ్చిన దాని ప్రకారం 1:50 ఉంది. దాన్ని కనుక గెలకడం స్టార్ట్ చేస్తే అది కోర్టులో పోయి కూర్చుంటది. కోర్టులో పోయి కూర్చోవడం ఉత్తమమా? అది కరెక్ట్ కాదు కదా. సో అది విషయం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు డిఎస్సి గురించి కొట్లాడుతున్నారు. డిఎస్సి గురించి కొట్లాడుతున్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము నిరుద్యోగుల నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఎన్ఎస్యూలో పనిచేసినప్పుడు కూడా మాకు కూడా నిరుద్యోగుల బాధలు, ఎందుకంటే వాళ్ళు కష్టం లేని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత దాకా రాలే. ఆ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ మేమేమంటున్నాం, డిఎస్సి విషయానికి వచ్చినప్పుడు అది అకాడమిక్ ఇయర్ బేస్ చేసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి చాలా పోస్టులు ఖాళీ పోతున్నది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఇన్ కేసు డిఎస్సి ఇప్పుడు కనుక భర్తీ చేయకపోతే నెక్స్ట్ టీచర్లు కనుక లేకపోతే మళ్ళీ విద్యా వాలంటరీ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఆ విద్యా వాలంటీర్లు ఎవరు? మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే మళ్ళీ విద్యా వాలంటీర్గా రావాలి కదా. సపోజ్ ఒక 15,000 సంబంధించిన విద్యా వాలంటీర్ ఉన్నారు అనుకోండి. దాన్ని డిఎస్సి అభ్యర్థులను మేము మళ్ళీ భర్తీ చేసాం అనుకోండి. వీళ్ళు ప్రిపరేషన్ ఆపేసి వచ్చే పొజిషన్ ఉంటుందా? ఉండదు కదా. మీరే చెప్పండి దీనికి. మొన్న కూడా వాళ్ళు అంటున్నారు కదా, మొన్న ఏదైతే ధర్నా చేసిర్రో మన ఏదైతే ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర, వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్ గా అవసరం అయితే విద్యా వాలంటీర్లుగా చేయడానికన్నా మేము రెడీ, కాకపోతే 3 నెలలు మీరు పోస్ట్ పోన్ చేస్తేనే మేము రెడీగా ఉన్నాం. మేము విద్యా వాలంటీర్ చేస్తారా, మీరు జీతం కూడా ఇవ్వద్దు, ముందైతే మేము రెడీగా ఉన్నాం, మీరు 3 నెలలు ఏదైతే పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నామో అది మీరు పోస్ట్ పోన్ చేయండి, మేము రెడీగా ఉన్నాం విద్యా వాలంటీర్ చేయడానికి అంటున్నారు. మరి దీనికి ఏం సార్? ఒక విషయం ఏంటంటే, విద్యా వాలంటీర్గా చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటది కదా, దానికి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. విద్యా వాలంటీర్గా చేయడం అంటే 1 month 2 months కాదు, అది సంవత్సరం మొత్తం చేయాలి. మళ్ళీ అంటే ఈ నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ అంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఫిల్ చేయాలా? అంటే 2 సంవత్సరాల వరకు డిలే చేయాలా? మరి 2 సంవత్సరాల వరకు డిలే చేసినప్పుడు ఆ పే స్కేల్ ఎట్లా చేయాలి? దాన్ని మెయింటైన్ చేయాలి? ఆ ప్రొసీడింగ్స్ ఎట్లా చేయాలి? అంటే గవర్నమెంట్ ఇవన్నీ ముందు చూపు లేకుండానే నోటిఫికేషన్ భర్తీ చేస్తుందా? అంటే ముందు చూపు లేకుండానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరితగతిన నోటిఫికేషన్ భర్తీ చేయమని అన్నారా? 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మేము అన్నాం కదా. ఆ భర్తీ చేయాలంటే ఆ నోటిఫికేషన్ ప్రాసెస్ ని మేము ప్రాపర్ వేలో తీసుకెళ్తే జరుగుతుందా, లేకపోతే తీసుకెళ్ళకపోతే జరుగుతుందా? ఎట్లా చేయాల్సి ఉంటుంది చెప్పండి. మరి దీనికన్నా మీరే ఒక మార్గదర్శకాలు ఇవ్వండి. సో మేమేమంటున్నాము,
గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 3 గంటలు మా జేఏసీ సంబంధించిన నాయకులు గాని, విద్యార్థి నాయకులు గాని కూర్చోబెట్టారు. ఏమని చెప్పారంటే, ఈ రోజు నోటిఫికేషన్‌లో చిన్న ఇబ్బంది జరిగినా గూడా అది కోర్టుకెళ్ళే ప్రయత్నం జరుగుతది. కోర్టుకెళ్తే అది డిలే అయ్యి చాలా దూరం వెళ్ళే ప్రయత్నం జరుగుతది అన్న నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గ్రూప్ 1 సంబంధించింది సింగిల్ బెంచ్ ఏదైతే ఉందో దాని జడ్జిమెంట్ ప్రకారము ఏదైతే పేపర్ లీకేజ్ గాని, లేకపోతే బయోమెట్రిక్ విషయంలో గాని, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గాని, టీజీపీఎస్సీ గాని ప్రాపర్ వేలో దాన్ని తీసుకెళ్లాలని చెప్పి మొట్టికాయలేసినప్పుడు మీరు దాన్ని సర్దుబాటు చేసుకోవాలి కదా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు. కానీ దాన్ని ఏం చేశారు మీరు సుప్రీం కోర్ట్‌లో దాన్ని ఛాలెంజ్ చేశారు. అంటే విద్యార్థి జీవితాన్ని నాశనం చేయడానికా లేకపోతే బాగుపెట్టడానికా? మీరు ఆ చిత్తశుద్ధి గురించి మాట్లాడేది, మీరు ఆ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడేది. ఈరోజు ఎంతోమంది రాజకీయ నిరుద్యోగులను లోపల చొప్పించి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కదా. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల వరకు ఏడమన్నారు మీరు? ఏడున్నారు మీరు? నిజంగా అధికారం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ చేస్తున్నట్టారా? మరి ఏంటి పరిస్థితి? అంటే కరెక్టేనది ప్రతిపక్షాలు చేసినని మీరు కూడా గతంలో ధర్నాలు చేసిన వాళ్ళు నిరుద్యోగులు అని చెప్తున్నారు. మరి మీద కూడా కేసులు ఉన్నాయి. మరి మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన్ని ఎందుకు మాట్లాడట్లేదు మరి? అన్న ఒక విషయం చెప్తున్నా వినండి. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించే వరకు అది కూడా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి నోటిఫికేషన్ గుర్తొస్తాయి కేసీఆర్ గారికి. అంతకుముందు ఏ రోజు కూడా నోటిఫికేషన్ గుర్తు రావు. అసెంబ్లీ 2018లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు సంవత్సరం వరకు కనీసం ఉద్యోగాల ముచ్చట తీయలేదు పవన్ అన్న. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, రికార్డులు ఒకసారి తీయండి. సంవత్సరం వరకు కనీసం ఉద్యోగాల ముచ్చట ఆయన తీయలే. కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అట్లా చేస్తలేదు కదా. మేము భర్తీ చేశామని చెప్పాం కదా, ఏదైతే ఎల్బీ స్టేడియం మేము ఇచ్చామని చెప్పాను కదా. ఎస్, మేము ఇచ్చామని ఎందుకు క్లెయిమ్ చేసుకుంటాం అంటే మీరు ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్టుకు వెళ్ళి వచ్చింది, కానీ మేము ఇచ్చిన నోటిఫికేషన్ కోర్టుకు వెళ్ళి రాలే. ప్రతి దానికి ఒక క్లియర్ కట్ గా తీసుకెళ్ళాం. ఈ రోజు మహేందర్ రెడ్డి గారిని ఏదో విమర్శిస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు. ఈజ్ ద మోస్ట్ క్యాపబుల్ పర్సన్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేసీఆర్ గారు వారిని డీజీపీగా ఎన్నుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద ఆయనకు గౌరవం ఉంది. ఆయన తెలంగాణ వ్యక్తి, సర్వేల్లో చదువుకున్న వ్యక్తి, ఈ తెలంగాణ బిడ్డ, ఆయనకు తెలుసు. ఇప్పుడు దీని ప్రకారం కూడా కొన్ని చర్చ నడుస్తుంది. ఏంటంటే రావుల రాజ్యం పోయిందంటే మళ్ళీ ఇప్పుడు రెడ్ల రాజ్యం వచ్చిందని వాళ్ళు అంటున్నారు. మరి దాన్ని ఎట్లా చూస్తాం? మరి ప్రతి ఒక్కరికి రెడ్లకే సీట్లు ఇచ్చారు ప్రధానంగా అని చెప్పి చెప్తున్నారు. సార్, పొలిటికల్ స్టేట్మెంట్లు ఏదైనా ఇవ్వచ్చు. పొలిటికల్ స్టేట్మెంట్ కు హద్దుపద్దు ఉండదు. బట్ అల్టిమేట్ గా కేపబిలిటీ చాలా ఇంపార్టెంట్. నేనేమంటున్నా ఈ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జరిగిన పరిణామాలను ఒకసారి మీరు బేరేజ్ వేసుకోండి. మీకు వాస్తవాలేంటో అవాస్తవాలేంటో తెలిసిపోతాయి కదా. ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు సార్? ఇప్పుడు నేను చెప్తే వేగ్గా చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా చెప్పిండు అని అనుకుంటారు. ఇప్పుడు మేము పొలిటికల్ పార్టీ ముసుగేసుకున్న మేము ఎవరైనా సరే మేము ఏం చెప్పినా కూడా తప్పు కనిపిస్తుంది. కానీ అదే అశోక్ నగర్ లో ఉన్న వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ ముసుగేసుకొని వాళ్ళే కనుక చెప్తే అది రైట్ అవుతుంది, అది రెచ్చగొట్టే ప్రయత్నం అవుతుంది. ఎవరికి రెచ్చగొడుతున్నారు మీరు? నేనేమంటున్నా, డిఎస్సీ అభ్యర్థుల విషయంలో ఎందుకు గవర్నమెంట్ ఇంత ఎందుకు నేనేమంటున్నా అన్న ఒక విషయం అంటే బీఆర్ఎస్ ముద్ర వేసుకుని చేస్తున్నారు అంటున్నా. ఇది కరెక్టేనా? కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి పని ఏంటని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము నిరుద్యోగులను బయటకు వచ్చి చెప్తుంటే మరి మీరు బీఆర్ఎస్ వాళ్ళంటే కరెక్ట్? అది బీఆర్ఎస్ పార్టీ సన్నాసులకు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సన్నాసులని ఎందుకు ఈ మాట అంటే మీరు ఎంతో మంది లక్షల మంది విద్యార్థులు రెచ్చగొడుతున్నారు. 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా మీరు బయటికి రాకుండా ఏం చేయకుండా ఇప్పుడు సడన్ గా రెచ్చగొడుతున్నారు. నేను అంటే కొద్ది కాలంగా డిబేట్లలో ఇక్కడ మేము కూర్చున్నప్పుడు సమస్యను పరిష్కారం చెప్పండి, పరిష్కారం చెప్పరు వాళ్ళు, దాన్ని కాంప్లికేట్ చేస్తారు. మీరు ఇన్ని ఉద్యోగాలు అన్నారు, ఇట్లా భర్తీ చేస్తామన్నారు, ఇంకేదో చేస్తామని చెప్పి దాన్ని రాంగ్ వేలో పొలిటికల్ యాంగిల్ పులవడం ఎందుకండి? నేను ఒకటే అంటున్నా, అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు. మేము కూడా ఒక నిరుద్యోగ స్థాయి నుంచి వచ్చామండి. ఇక్కడ ప్రిపేర్ అవడానికి 6 నెలల మందమే మన తల్లిదండ్రులు మనకు పైసలు పంపిస్తారు. సంవత్సరం మందమే మన తల్లిదండ్రులు మనకు పైసలు పంపిస్తారు. అంతకంటే ఎక్కువ పంపించరు. మన దగ్గర తాకత్తు ఉంటే, మన దగ్గర కెపబిలిటీ ఉంటే మనకి జాబులు వస్తాయి. మన దగ్గర లేవనుకున్నప్పుడు మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ చక్కర్లో పడి మన తల్లిదండ్రులు మనం ఎందుకు మోసం చేయాలి? గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది కదా. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్ మెయిన్స్ కి రెడీ అవుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది, గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ సంబంధించిన వచ్చేసినాయి. ఇంకా గ్రూప్ 4 ఏదైతే వాళ్ళ పాత నోటిఫికేషన్ ఉందో దాని భర్తీకి సంబంధించిన ప్రాసెస్ అయిపోయింది. గ్రూప్ 3 సంబంధించిన డేట్ నెక్స్ట్ రాబోతున్నది, జాబ్ క్యాలెండర్ వస్తున్నది. దీని ఒక పండుగ వాతావరణంగా చూసి దీన్ని ప్రిపరేషన్ లో ఉండి మనకు తాకత్ ఉంటే మనకు వస్తుంది, లేకపోతే లేదన్నట్టు కారణం చేత మనం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. మనలాంటి యువత గానీ మన వీళ్ళ చక్కర్లో పడి మన జీవితాలను ఎందుకు ఆగం చేసుకోవాలి? వీళ్ళ చక్కర్లో పడుతున్నారు అంటున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్కర్లో పడుతున్నారు అంటున్నాము. నేను ఏమంటున్నా ఒక మాట వినండి. టీఎస్పీఎస్సీ ఆఫీసు 10 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ముట్టడి చేసిరా వీళ్ళు? ఈ రోజు కొత్తగా రావడం ఏంటన్నా? ఈ రోజు కొత్తగా చేయడం ఏంటి? మీరు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. అంటే పేరు చెప్పొద్దు, ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తున్నాడు, తనకు పొలిటికల్ గేర్ ఏం లేదని అనుకోవాలా? ఎవరైనా కావచ్చు కాక, ఏది విద్యార్థులు పాఠాలు చెప్పి నేను ఆయన టీ షర్ట్ లో పనిచేసినప్పటి నుంచి నేను ఆయన పాటలు విన్నా. నేను క్వాలిఫై కాలే గ్రూప్ 1, సరే నాకే చదువు రాలేదని అనుకున్నాను నేను. ఆయన బాగుపడ్డాడు, కార్లు కొనొచ్చు, ఇంకేదైనా కొనొచ్చు. ఎవరైతే దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బాగుపడ్డారు. సో విద్యార్థులు బాగుపడలే, విద్యార్థి జీవితాల్లో మార్పు రాలేదు. నేనేమంటున్నా, ఆయనకేంటి లాభం? ఇప్పుడు దీని వల్ల ఆయనకేంటి లాభం? ఎలక్షన్ 40,000 ఓట్లే వచ్చినట్టున్నాయి. నెక్స్ట్ అది బై ఎలక్షన్స్, అది కూడా నెక్స్ట్ మెయిన్ ఎలక్షన్స్ ఉన్నాయి.
అంతకంటే ఎక్కువ ఓట్లు రావచ్చేమో. నేను ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు ఒక పాఠాలు చెప్పే వ్యక్తివి, నీ తోటి ఎవరైతే లెక్చరర్ ఉన్నారో ఆయన ఫోటోని డ్రాయర్ మీద పెట్టి నువ్వు ప్రొజెక్షన్లో చూపిస్తావా? నువ్వు నలుగురికి ఏం చెప్తావు మరి? నీతి వాక్యాలు చెప్తావా? గొప్ప విషయాలు చెప్తావా? నువ్వు గొప్పనివా? నేను ఏమన్నా అనాలే? నిన్ను సార్ అని పిలవాలా? నువ్వు ఇంత విలువ లేని వ్యక్తి నేను సార్ అని ఎట్లా పిలుస్తాము? నువ్వు పోరాటాలు చేయాల్సి ఉండే. ఎవరు వద్దంటున్నారు? పోరాటాలు చేయి. విద్యార్థులు ఎట్లాగో నువ్వు ప్రొవోకేట్ చేస్తున్నావు, ఇంకా చేయి. ఎవరు వద్దంటున్నారు నిన్ను? కానీ నీ తోటి ఒక పాఠాలు చెప్పే వ్యక్తికి, ఆయన కూడా మర్యాదస్తుడు, ఆయన కూడా యూనివర్సిటీ స్థాయి చదువుకొని వచ్చిన వ్యక్తివి, నీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పి నీ కౌంటర్ పార్ట్ గా ఉండాలని చెప్పి ఆయనకు అండర్వేర్ మీద నువ్వు ఫోటో పెట్టి ప్రొజెక్షన్ మీద ఆయన నువ్వు తిట్టడం స్టార్ట్ చేస్తావా? ఇదా నీకు నేర్పించిన విలువలు? ఇవా నువ్వు అంటే మాలాంటి స్టూడెంట్స్ కు నువ్వు నేర్పించే నువ్వు ఆ గురువు. మళ్ళీ నిన్ను అశోక్ సార్ అని పిలవాలి అంటే ఇట్లా ఇదేనా పిలిచేది? అంటే ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నారు. 100%, 200%. అశోక్ సార్ చేస్తే రాజకీయ రంగు పులుముకుంటుంది. అది అశోక్ సార్ చేస్తే మాత్రం. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఒక మాట స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. వారు మధ్యలో ఒక క్లెయిమ్ చేసుకున్నారు, గ్రూప్ 2 సంబంధించిన ఏదైతే డేట్లు ప్రకటించారో అది అశోక్ సార్ చెప్తే జరిగిందని చెప్పారు. అప్పుడు దానికి సంతోషించారు వాళ్ళు, దాన్ని వాళ్ళే హర్షం వ్యక్తం చేశారు, దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. నేను ఒక విషయం ఏమంటున్నా అంటే, ఈ రోజు గత కొద్ది రోజుల క్రితం మీరు ఏది నిరాదీక్ష చేసినప్పుడు మీ వెనకాల ఒక 10-20 మంది ఉంటే కదా, మరి ఈ రోజు ఒక్కళ్ళు కూడా ఎందుకు లేరు? ఒకళ్ళు కూడా ఎందుకు రావట్లేదు? అంటే మిమ్మల్ని వారు నమ్మతలేదా? వారిని మీరు నమ్మతలేరా? ఏం జరుగుండొచ్చు? ఎవరు బిస్కెట్ చేస్తున్నారు ఇక్కడ? అల్టిమేట్ గా నేను ఒకటే అంటున్నా, ప్రతి కాలానికి నిరుద్యోగుల నుంచి ఒక రాజకీయ నాయకుడు పుట్టుకొస్తున్నాడు, అతను థ్రైవ్ అవుతున్నాడు, కానీ వాళ్ళ జీవితాలు అక్కడే ఉండిపోతున్నాయి. ఇప్పుడు అంటే నిరుద్యోగులు అట్లనే ఉండిపోతున్నారు ప్రస్తుతానికి అయితే, మీ ఉద్దేశ ప్రకారం? ఏమంటున్నా, ఉండాలని సార్, నేను ఒక నిరుద్యోగిని, ఉండాలని ఎట్లా కోరుకుంటాం సార్? వాళ్ళ భవిష్యత్తు సార్, ఈ రాష్ట్ర భవిష్యత్తు. వాళ్ళ జీవితాలు ఆగమవ్వాలని ఏ ప్రభుత్వం కోరుకోరు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను చెప్తున్నా వినండి, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి గురించి మాట్లాడే విషయంలో 3 గంటల టైం పీరియడ్ లో హుటాహుటిన సీఎస్ గారిని పిలిపించుకొచ్చారు. ఏమని ఎందుకు పిలిపించుకారు? ఏదో కామెడీ మాట్లాడడం కోసం కాదు, సాధ్యాలు ఏది మనం చేయగలం, ఏం చేయలేకపోవచ్చు, ఏదైనా ప్రతి విషయాలు మాట్లాడగలిగారు. ఇదంతా అంత సింపుల్ ప్రాసెస్ కాదు సార్. మేమేమంటున్నాము, ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు మొన్న గ్రూప్ 1 సంబంధించిన రిజల్ట్ వచ్చింది, 1:50 వచ్చేసింది రిజల్ట్. చాలా మంది సీరియస్ గా చదువుతున్నారు. గ్రూప్ 2 సంబంధించి కూడా చాలా మంది సీరియస్ గా చదువుతున్నారు. ఇదే క్యాంపస్ లో మీకు చూపిస్తాను. నేను అంటే అది ఏది లైబ్రరీ దగ్గర పోదాం పదండి, నేను చూపిస్తా. అశోక్ నగర్ లో పోదాం. ఇంతమంది ఇప్పుడు ఓయూలో మీరు అంటున్నారు కదా, ఇంతమంది మీరున్నారు, మరి మీరు అప్పుడు కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళు, మరి మొన్న అర్ధరాత్రి ఆడపిల్లలకి లైట్లు కూడా వేయని పరిస్థితి, ఫుడ్ కూడా పెట్టిన పరిస్థితి, వాళ్ళు ఓయూకి వచ్చి రాత్రి అంతా ధర్నా చేస్తుంటే మరి మీరందరూ ఏమయ్యారు? మరి మీరేం చేశారు? మరి మీరు ఎందుకు మాట్లాడడానికి రాలేదు? సార్ ఒక విషయం చెప్తున్నా వినండి, ఇదే క్యాంపస్ లో 2014 కంటే ముందు, నువ్వు కాల్ రికార్డ్ మీరు తీసుకొని 2014 కంటే ముందు ఏ ప్రభుత్వం ఉండే చెప్పండి? మరి మీ నోట్తో చెప్పండి, ఏ ప్రభుత్వం ఉండే? కాంగ్రెస్ ఉండే కదా. 2014 కంటే ముందు మెస్ బిల్లులు ఎంత వచ్చుండే? బోన్లెస్ మటన్ తిన్న సందర్భాలు మా లా కాలేజ్ లో ఉన్న మా సీనియర్స్. 2014 తర్వాత మాకు మెస్ ఛార్జీలు ఉండే కాదు, కనీసం లా హాస్టల్ కానీ మిగతా హాస్టల్ కానీ 3 నెలలు 4 నెలలు మాత్రమే ఓపెన్ అయి ఉండేవి. ఆ ఫీజులు మాత్రం చార్టెడ్ అంతా ఉండేవి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో చాలా మంది పేద విద్యార్థులను ఆగం చేసిన ఒక దౌర్భాగ్యమైన గవర్నమెంట్ ఏదైతే ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. KG to PG ఉచిత విద్యతో పేరుతో మా మీద నెత్తి మీద ఫీజులు భారాలు పెంచింది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. ఎన్నిసార్లు మేము రోడ్ల మీదకి రాలే, మాకు తిండి సరిగా లేదని, ఇప్పటికీ హాస్టల్ అట్లే ఉన్నాయి, శానిటైజేషన్ ప్రాబ్లం ఉండేవని చెప్పి, ఫెలోషిప్ రాదు, స్కాలర్షిప్ రాదు, ఏం రాదు, ఎన్నిసార్లు ఇబ్బంది పడి ఉండే. కానీ 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పరిస్థితి ఎట్లా ఉండే అని నేను చెప్తున్నా. అంత ఎనర్జీ ఉండే కాబట్టి, అంత శక్తి ఉండే కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిరు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎంతో మంది ఒక రూమ్ లో ఎంతో మంది వచ్చి చదువుకునేటోళ్ళు, ఎంతో మంది జాబ్లు చేసేటోళ్ళు, ఎంతమంది జాబ్లు తెచ్చుకున్నారు కూడా. ఆ ప్రాసెస్ ఇప్పుడు ఉండేనా? అది ఇప్పుడు ఉందా? నేనేమంటున్నాం, వీఆర్ నాట్ ద విట్నెస్, వీఆర్ ద విక్టిమ్స్. మేము బాధితులం. దానికి రుజువు చేయమంటారు? దానికి ఇదే మైకులు పట్టుకొని కాలేజ్ దగ్గర, హాస్టల్ దగ్గర రండి, మాట్లాడిస్తాం. మేము విద్యార్థులతో మాట్లాడిస్తాం, హాస్టల్లో ఉండే వాళ్ళతో మాట్లాడిస్తాం. వాళ్ళు వాస్తవాలు చెప్తారు కదా. 2014 కంటే ముందు ఏం జరిగింది, 2014 తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తారు కదా. సరే, మేమైతే రాజకీయ రంగు పులు మోసుకొని మేము అబద్ధాలు మాట్లాడతాను మీరు అనుకోవచ్చు, విద్యార్థులను మాట్లాడండి. మరి కానీ ఒకటే, ఇప్పుడు మొన్న రాత్రి ఏదైతే జరిగిందో ఆడవాళ్ళు సైతం కూడా బాధపడిన పరిస్థితి ఆ రోజు. మరి దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి నువ్వు ఎట్లా చూస్తావు మరి దాన్ని? ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాత్రి అంతా కూడా నిరసన తెలిపిన పరిస్థితి, లేడీస్ కూడా చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని, మరి వాళ్ళు ఆ ధర్నాన్ని మీరు ఎట్లా చూస్తారు? మరి సార్, నిన్న కాక మొన్న పడ్డ వర్షానికి యాక్చువల్గా కొన్ని ఫీడర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే పాత గవర్నమెంట్లో మేము ఏది బట్టకాల్సి మీదేసే ప్రయత్నం చేస్తలేము. కొన్ని ఏదంటే ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఒకదానికొకటి తాకుతున్నాయి. మా దాంట్లో కూడా కొన్నిసార్లు రైట్ రాకపోయి ఉండే,
సో దానికి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఇదిగా ఉన్నారు. ఒక్కసారి కనుక లైట్ రాదని కంప్లీట్ చేస్తే కొన్ని చెట్లు కొమ్మలు కొట్టేశారు. కొమ్మలు మాత్రం కొట్టగలం కానీ చెట్లు మొత్తం కొట్టలేం సార్. సో పాతకాలపు లైన్లు కొన్ని ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా సార్ట్ అవుట్ చేసి అవి కూడా రిజాల్వ్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తున్నది. గవర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీ మీద సీరియస్ కన్సర్న్ ఉంది. సెర్చ్ కమిటీ ద్వారా వీసీని వెంటనే నియమించి ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థను సంపూర్ణం చేయాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎటువంటి పాత్ర పోషించో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ దించే విషయంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర అంట్లే ఉంది. నేను ఏమంటున్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రోజు ఎన్ని రకాలుగానే విమర్శించవచ్చు కాక, కానీ కృతజ్ఞత కలిగిన వ్యక్తి. తను ఆ స్టేజ్ ఎక్కడానికి జరిగిన కారణాలని మళ్ళీ వెనక్కి చూసే వ్యక్తి. ఈ రోజు ఏ రంగైనా మనం పూలవచ్చు కాక, కానీ వాస్తవాలు ఇదని చెప్తున్నా. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మరి వీళ్ళ విషయంలో ఎందుకు ఇప్పుడు దాకా క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు? సార్ 100% సార్ నేను ఏమంటున్నా, వర్షాకాలం వస్తే ఏ యూనివర్సిటీలో అయినా ఎక్కడైనా బాధ ఉంటుంది. ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు ఉంటున్న ఫామ్ హౌస్ లో కూడా బాధ ఉండొచ్చు, ఏది వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో నేను ఏమంటున్నా అంటే ఆ సిస్టమ్ ఇక్కడ ఇలా ఉంది. ఇంకో విషయం మీకు చెప్తున్నా, ఇప్పటికి పోల్స్ కి అదేంటి మన ఏది మన ఇనుము పోల్స్ ఉంటాయి. ఇక్కడ ఇనుము పోల్స్ ఉంటే మీకు నేను చూపిస్తా. వాటికి ఎక్కడ కరెంట్ షాక్ వస్తుందని వాటికి ఒక ఆల్టర్నేటివ్ సిస్టాన్ని బిల్డ్ చేశారు. దానికి మళ్ళీ ట్రీస్ ఒకటి అడ్డొస్తుండే, అది కొంచెం ఇబ్బంది ఉండే. బేసికల్లీ దాన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకుంటాం క్యాంపస్లో. ఇప్పుడు మేము కూడా తిరుగుతున్నాం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తుంది కూడా క్యాంపస్లోనే కదా, మేము కూడా తిరుగుతుంటాం. మాకు కూడా మంచి చెడు ఇక్కడ తెలుసు. మీకు ఇంకో విషయం కూడా తెలియాలి. గత ప్రభుత్వంలో వైర్లు ఇక్కడ కింద నుంచి పోతుండే, పైన రూఫ్లు కింద కారుతుండే. మాకు వచ్చిన కొంచెం టైంలో కూడా ఇప్పుడు కూడా విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉండడం వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండడం వల్ల వారు కూడా దీని మీద సీరియస్ కన్సర్న్ ఉన్నారు. వారు ముందుగా అంటే వచ్చి రాగానే ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ కి వారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫస్ట్ నిధులు కేటాయించడం. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిజర్వేషన్ ఉంటది కదా, కొత్త వాటిని క్రియేట్ చేయడం, దాన్ని రీప్లేస్ చేయడం లాంటి విషయం మీద అత్యధికంగా నిధులు కేటాయించడం. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, దీని వల్ల ఈ డేట్లు పోస్ట్ పోన్ చేయాలనే మ్యాటర్ లో కోచింగ్ సెంటర్లు బాగుపడతాయి కానీ విద్యార్థులకి ఏం లాభం లేదని చెప్తున్నాడు. మరి ఎంతవరకు కరెక్ట్? మరి సార్ ఒక విషయం ఏంటంటే వారు చెప్పిన మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను సార్. సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అదేంటంటే ఇందాక నేను చెప్పాను కదా, విద్యార్థుల జీవితాల విషయానికి వచ్చినప్పుడు, విద్యార్థుల దీనికి వచ్చినప్పుడు 100% కోచింగ్ సెంటర్లో వాళ్ళనే పై చేయ అవుతుంది. సో వారు చెప్పింది మాత్రం నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను ఆ విషయంలో.